నమస్తే, నా పేరు మహేశ్వరరావు కొండపల్లి అడ్వకేట్. వెల్కమ్ టు నో యువర్ లా. మనము గత వీడియోలో ద ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1969లోని బీ ఫామ్ అంటే ఏంటో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ద కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని టెండర్ ఓట్ అంటే ఏంటి, ఛాలెంజ్ ఓట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి ఈరోజు ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 126 క్లాస్ 1 మరియు సెక్షన్ 126 క్లాస్ 2ల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక అవగాహన కలుగుతుంది. సో ఇక సబ్జెక్టులోకి వెళ్ళిపోతే, ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకముందే అనేక రాజకీయ పార్టీలు తమ యొక్క ప్రచారాన్ని మొదలు పెడతాయి. అయితే ఆ నేపథ్యంలో ఆ పార్టీలు ప్రజల మధ్యకు వచ్చి అనేక విధాలైనటువంటి ప్రలోభాలతో, వాళ్ళ యొక్క ఎజెండాలతో, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలతో వచ్చి ప్రజలని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేసే అవకాశము ఉందన్నమాట. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఓటర్ అనేవాడు తాను ఎవరికి ఓటు వేయాలి, ఒక మంచి క్యాండిడేట్ని నిర్ణయించుకునే టైం ఎప్పుడు అనేది ఒక డైలమాలో పడిపోవటం జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 126లో ఈ ప్రచారాన్ని 48 గంటలకి ముందు దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి నిర్దేశించబడింది అన్నమాట. అయితే ఈ 126 క్లాస్ 1లో ఏముందో ఒకసారి మనం చూద్దాం. సెక్షన్ 126 క్లాస్ 1, ప్రొహిబిషన్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ 48 అవర్స్ ఎండింగ్ విత్ అవర్ ఫిక్స్డ్ ఫర్ కన్క్లూజన్ ఆఫ్ పోల్ అని దాంట్లో రాయబడింది. అంటే దీని అర్థం ఏంటంటే, పోలింగ్ ముగిసే సమయం నుండి, అంటే జనరల్గా మనము పోలింగ్ సాయంత్రం 5 గంటలకి ముగుస్తుంది అన్నమాట. ఆ 5 గంటల సమయం నుండి వెనక్కి 48 గంటలు మనము కంప్యూట్ చేసుకోవాలన్నమాట. 48 గంటలు అంటే మనం జనరల్గా 24 గంటలు అనుకుంటుంటాం కదా ఎన్నికల ప్రచారానికి, ఎలక్షన్స్ కి ముందు మనం కౌంట్ చేసింది అలాగే వస్తుంది అనమాట. అయితే ఈ 48 అవర్స్ అనేది పోలింగ్ ముగిసే సమయం నుండి వెనక్కి 48 గంటలు పోవాలి. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. సో ఈ యొక్క 126 క్లాస్ 1లో ఇంకా కొన్ని కండిషన్స్ ని, ఒక నియమ నిబంధనల్ని నిర్దేశించడం జరిగింది. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఎన్నికలకు సంబంధించి సమావేశాలు నిర్వహించటం, సమావేశాలకి హాజరవటం, సమావేశాల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి వారి యొక్క ఉపన్యాసాలు చేయడం అనేది పూర్తిగా నిషేధించడం జరిగింది. అంటే ఈ 48 అవర్స్ లో ఇలాగ చేయటం నేరమవుతుంది. ఇలాగా ఏ వ్యక్తి కూడా, ఏ సంస్థ కూడా ఎలాంటి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రచారం కూడా చేయకూడదు. ఇది మొదటి నిబంధన. ఇక రెండవ నిబంధనకు వస్తే, ఎన్నికలకు సంబంధించి ఎటువంటి మ్యాటర్ అయినా సినిమా ఆటోగ్రాఫ్ ద్వారా కానివ్వండి, టీవీ ద్వారాగా కానివ్వండి, మరి ఏ ఇతర ఉపకరణము ద్వారా కానివ్వండి, ప్రజలను ఉద్దేశించి ఎట్టి విధమైనటువంటి ప్రచారం చేయకూడదు. ఇది రెండవ నిబంధన. అంటే టీవీల్లో కానివ్వండి, లేక మరే ఇతర సాధనాల ద్వారా కానివ్వండి, ప్రజలను ఉద్దేశించి ఎన్నికలకు సంబంధించి ఏ మ్యాటర్ను కూడా ప్రచారం చేయకూడదు. ఇక మూడవ నిబంధనకు వస్తే, ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలను సంగీత కచేరీల ద్వారా, లేక రంగస్థలం ద్వారా, లేక వినోదాత్మకమైనటువంటి ఎలాంటి కార్యక్రమాలైనా చేయకూడదని ఈ నిబంధన నిర్దేశిస్తోంది. అంటే సంగీత విభావరి అంటే పాటల ద్వారాగా ఓటర్లని ప్రభావితం చేసుకోవడం, అదేవిధంగా నాటక ప్రదర్శనలు వాటి ద్వారాగా కూడా ఓటర్లని ప్రభావితం చేయడం, వారి యొక్క ఉపన్యాసాలను ఇవ్వడం అనేది పూర్తిగా నిషేధించడం జరిగింది. సో ఈ మూడు నిబంధనల్ని మరి ఉల్లంఘించినట్లయితే దానికి పర్యవసానము ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెక్షన్ 126 క్లాస్ 2లో ఏమి నిర్దేశించబడింది అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నియమ నిబంధనలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారు ప్రాసిక్యూట్ చేయబడతారు. కోర్టులో వారిపై ఫలానా నేరము
ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నేరము రుజువు అయినట్లయితే వారికి 2 సంవత్సరములు జైలు శిక్ష మరియు జరిమానా లేక 2 కూడా విధించే అవకాశము ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలని కింద కామెంట్ బాక్స్లో పంపిస్తే దాని ప్రకారంగా వీడియోలు చేయడం కానీ ఏమైనా పొరపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దుకోవటం కానీ జరుగుతుంది. నమస్తే.